నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ప్రధానాంశాలు. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాలి, తెలుగుదేశాన్ని ఢీకొట్టాలంటే భయపడాలి. 25,000 మెజార్టీతో గెలుస్తా, ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. చివరి నిమిషంలో తెలుగుదేశం మాట తప్పింది, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, వేగేసిన ఆవేదన, అభిమానుల నిరసన. తెలుగుదేశందే ఘనత, మా ప్రభుత్వానిదే భవిత. యాక్ట్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్లలో 3 రోజుల పాటు శ్రీ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఆశీర్వదించండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. ముప్పంలేని గాదే వేగేశ్వరను కలిసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్ల చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తనకే దక్కుతుందని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారైన ఎమ్మెల్సీ అన్నం సతీష్ తొలిసారిగా యాక్ట్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో తన సత్తా ఏంటో నిరూపిస్తానని అన్నం సతీష్ అన్నారు. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్నం సతీష్ ప్రభాకర్ తిరిగి అభ్యర్థితో ఖరారైంది. 1999లో ఆయన రాజకీయ గురువు మంతెన అనంతవర్మ తొలిసారిగా ఆయన టికెట్ సాధించారు. అయితే రెండోసారి ఆయన ఓడిపోయారు. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నం సతీష్ రెండోసారి ఈ ఎన్నికల బరి దిగుతున్నారు. అయితే దాదాపుగా ఉత్కంఠ నెలకొన్న ఈ అభ్యర్థిత్వం మీద తాజాగా ప్రకటన వెలువడింది. అన్నం సతీష్ ప్రభాకర్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రెండోసారి అభ్యర్థిగా రంగంలో దిగుతున్న అన్నం సతీష్ గారు ఏమంటారు, ఇప్పుడు ఆయన మాట్లాడమని తెలుసుకున్నాను. నేను నా ముందున్నటువంటి కర్తవ్యం, నా ముందున్నటువంటి బాధ్యత, ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే ఒక పార్టీ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించి ఈ నియోజకవర్గంలో ఓటర్ల దగ్గరికి వెళ్ళమని, గెలిపించుకొని రావాలని నాకు ఏ విధంగా అయితే దిశానిర్దేశం చేశారు. రెండవది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ప్రజలు, ఈ ప్రజలు మనకి ఈ రోజున వివిధ స్థాయిల్లో వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేసే స్థాయి దాకా ఇంతటి అవకాశం 25 సంవత్సరాలుగా ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించిన ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం కాకుండా వాస్తవానికి కుల సమీకరణలు కానీ అనేక రకాల ఈక్వేషన్స్లో మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు, ఇంకా బాగుంటుంది, గుంటూరు 2 నియోజకవర్గంలో ఉండని, తెనాలి చూడమని నన్ను రకరకాలుగా మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, పదవుల కోసం అయితే ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి. నేను పదవుల కోసం పోటీ చేస్తాను, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను పోటీ చేస్తాను. నా నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటాను. నేను బ్రతికున్నప్పుడు నేను చేసిన పనుల వల్ల నేనేదో ప్రయోజనం పొందాలని అనేటువంటిది అనేక మంది నాయకుల ఆలోచనలు ఉండొచ్చు. కానీ నా ఆలోచన, నేను చేసే పనుల వల్ల, నేను తీసుకునే నిర్ణయాల వల్ల, నేను ఎంత మేర బాధ్యత తీసుకుంటే ప్రజల్లో నా పట్ల విశ్వాసం ఎంత పెంచుకోగలుగుతానని ఆలోచన ఉంది. అదేవిధంగా మనం బ్రతికున్నంత వరకు ఎన్ని కార్యక్రమాలు చేస్తాం, ఎంత ప్రయోజనం పొందుతాం, మనం వ్యక్తిగతంగా మన కుటుంబం ఎంత ఉన్నత స్థితికి వెళ్తుందనే దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించాలి. నేను చనిపోయినా కూడా నా తాలూకా ఆలోచనలు, నా తాలూకా ప్రవర్తన, నా తాలూకా చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి. వ్యక్తులుగా మనం శాశ్వతం కాదు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, ఎదుటి మనిషి పట్ల మనం చూపించేటువంటి ప్రేమ, వారికి కష్టం వచ్చినప్పుడు మనం ఇచ్చేటువంటి భరోసా, వీటి మీదే నాకు ఎక్కువ నమ్మకం. ఖచ్చితంగా నేను ఎన్నికల కోసమో పదవుల కోసమో కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల కోసం 100కి 100% బ్రతుకున్నంత వరకు కాదు, చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమాలను నేను తీసుకుంటాను తప్ప రాజకీయాల కోసం పదవుల కోసం ఎటువంటి ఖచ్చితంగా. గాదే వెంకటరెడ్డి కానివ్వండి, వేగేశ్వర నరేంద్ర కానివ్వండి, వీళ్ళందరినీ ఏ విధంగా కలుపుకోవాలని మీరు పనిచేస్తారు? తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడే కానీ
అధినాయకుడు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా సరే మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తాం. ఇది ఒక బాపట్లలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ విధమైనటువంటి సిస్టమ్ మెకానిజం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించేటువంటి సందర్భంలో ఎవరినే కానీ దానికంటే ముందు అనేక రకాల కన్సల్టేషన్ అంటే అభిప్రాయాలు తీసుకోవటం కానీ, అందరితో మాట్లాడటం కానీ, అందరి అభిప్రాయాలని, అందరి ఆలోచనలను గౌరవించడం కానీ మా పార్టీ యొక్క సిద్ధాంతం. అదే ప్రక్రియ గడిచినటువంటి చాలామంది అనుకున్నారు ఇంత ఆలస్యమైంది ఏంటి, ఇంత ఆలస్యమైంది. ఈ ఆలస్యం కాదు, ఇది పద్ధతి ప్రకారం పోవాలి. చేసేటువంటి పని ఒక పద్ధతి ప్రకారం పోవాలి. ఏ ఒక్కరి ఆత్మాభిమానానికి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రతిష్టకు కానీ భంగం కలిగే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. కేవలం అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తిని యొక్క ప్రయోజనాలు మాత్రమే పార్టీ ఆలోచించేది. ఈ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి, వాళ్ళ యొక్క ఆలోచనను గౌరవించాలి. ఎవరైతే ఉత్సాహంగా పార్టీ కోసం మేము పనిచేస్తాం, మేము ముందుకు వస్తామని చెప్పి పోటీదారులుగా ఉంటామని ముందుకు వస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తుంది పార్టీ. అది గౌరవించి అందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకు మీ విజయానికి కలిసి వచ్చే అంశాలండి చివరిగా ప్రశ్న. నా ఎన్నికల నినాదం వచ్చింది, ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవన్నీ చేస్తాము. వాటన్నిటికీ మించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,73,000 మంది ప్రజలకు రక్షకుడుగా ఉంటాను, సేవకుడుగా ఉంటానని నేను చెప్పా. ఈ 5 సంవత్సరాలు నేను గెలిచినా ఓడినా నాకు అధికారం ఉన్న రోజులు, అధికారం లేని రోజు నేను ఒక రక్షకుడుగా పనిచేశాను. నేను ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆలోచన చేశాను, కానీ భక్షకుడుగా ఏ రోజు నేను పనిచేయలే. ఆ విధంగా నిర్ణయాలు తీసుకున్నాను. అదే విశ్వాసం నేను మీ సేవకుడుగా ఉంటానని చెప్తాను. కేవలం అధికారం ఉంటేనే సేవకుడుగా ఉంటానని చెప్పాల, గెలిస్తేనే నాయకత్వం తీసుకుంటానని చెప్పాల. అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా ఈ జీవితం బ్రతికున్నంత వరకు ప్రజలకు అంకితం, ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ అసమ్మతి గళాన్ని విప్పారు. తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్తూనే పార్టీ తనకు ఇచ్చిన మాట తప్పిందని వేగేసిన వ్యాఖ్యానించారు. తాను మాత్రం మాట తప్పనని ఘంటాపదంగా చెప్తున్నారు. చివరి వరకు పార్టీ టికెట్ తనదేనని నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తూ వచ్చి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు. మంగళవారం బాపట్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో, నాయకులతో వేగేసిన సమావేశమయ్యారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పార్టీకి, ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తనను పార్టీ గుర్తించకపోవడం మనస్తాపానికి గురిచేసిందని వేగేసిన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నదని వేగేసిన అంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి ఏం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. నా కోసం పనిచేస్తున్న పార్టీ అభిమానులు, కార్యకర్తల మనోభావాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకు ముందు నుండి వారి నుంచి ఎలా స్పందన రాబోతోంది, నా భవిష్యత్తు కార్యాచరణను వారు ఏ విధంగా ఎంపిక చేయబోతున్నారనే విషయాన్ని తెలుసుకొని 24 గంటల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడించారు. బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజకీయాల్లో కానీ, ఎప్పటి నుంచో చేసిన వ్యాపారంలో కానీ నేను ఎదుటివాడికి డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నాను తప్పించి నా జీవితంలో నేను ఇంతవరకు ఒక్క తప్పు కూడా వ్యాపార పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, స్నేహపరంగా కానీ, అభిమాన పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ నాకు తెలిసి ఒక్క తప్పు కూడా నేను ఈ రోజు వరకు చేయలేదు. లోకేష్ బాబు గారికి ఇదే విషయాన్ని ఆలోచించడం జరిగింది. 10,000 మంది వైసీపీ వాళ్ళు మన పార్టీలోకి అభిమానంగా రాగలిగితే మనం ఇక్కడ గెలుస్తాం అంటే ఆయన ఒక మాట చెప్పారు. అది ఎలా సాధ్యమని ఏమంటే నేను 2018లో ఒక ఫౌండేషన్ పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. ఉన్నంతలో నియోజకవర్గ స్థాయిలో నాకు తెలిసినంత వరకు ఫౌండేషన్ పెట్టండి సలహా ఇచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు. చాలా బాగా మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడని నేను అలాగే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒక 17,000 మంది స్టూడెంట్స్, 1,10,000 బుక్స్, 225 స్కూల్స్ కి ఆర్థికంగా వెనకంజలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరికీ రాబోయే 20 సంవత్సరాలు నేను బతుకున్నంత వరకు నోట్ బుక్స్ అందిస్తాను. దానివల్ల ఓన్లీ ఒక 201 స్టూడెంట్స్ కి, ఒక స్టూడెంట్ కి ఒక 200 సేవ్ అవుతాయి. అది కూడా చదువుకునే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. నీళ్లు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళకి
మినరల్ వాటర్ సప్లై సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంటికి వెళ్ళి 5 రూపాయలు అందియాలి. మన తయారయ్యేది 2.20 పైసలు అయినా 3.5 ట్రాన్స్పోర్ట్ అయ్యి 5.5-6 పైసలు ఖర్చు అవుతుంటే నేను వాళ్ళకి మంచినీళ్ళు అందిస్తే చాలా రోగాలకి చాలా ఇబ్బందులు నీళ్ళ ద్వారానే వస్తాయి. వాటిని అవాయిడ్ చేయొచ్చు. మంచినీళ్ళు మాత్రం అందరికి అందియాలని ఒక కార్యక్రమంగా మొన్న అక్కడ పెట్టిన దానికైతే 1,10 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రార్థనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా నరేంద్ర వర్మ సీట్ రావాలని కోరుకోవడం అంటే అది నిజంగా పూర్వజన్మ సుఖమేమో. అంత ప్రేమాభిమానాన్ని పొంది కూడా ఈరోజు ఇలా అందరికీ ఏం చేద్దామని చెప్పుకోవాల్సిన పరిస్థితి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మధ్యలో మేఘాలు అలా వచ్చేస్తా ఉంటాయి. ఆ మేఘాలు ఒక్కోసారి 5 రోజులు ఉండొచ్చు, ఒక్కోసారి 5 గంటలు ఉండొచ్చు, ఒక్కొక్కసారి 5 నిమిషాల్లో కూడా మాయమై మళ్ళీ సూర్యుడు వస్తూ ఉంటాడు. నాకు మేఘాలు 5 ఏళ్ళు ఉన్నాయో అడ్డం పడుతున్నాయో అనిపిస్తుంది నాకు. కానీ ఆ మేఘాలు ఎప్పుడైనా తప్పక వేరవం తప్పదు, సూర్యుడు బయటికి రాక తప్పదు. దానికి కావాల్సింది మీ అభిమానం. ఎన్నాళ్ళు ఎన్నో ఊళ్ళు, అలాగే మన బాపట్ల టౌన్ కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆడబడికి చీరందించే కార్యక్రమంలో నాతో ఎంతో మంది రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు 20-22 కిలోమీటర్లు తిరిగి ప్రతి మెట్టు ఎక్కారు. స్నేహితులు, అభిమానులు, ఫ్రెండ్స్ వాళ్ళు లిటరల్గా ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏడుస్తున్నారు, ఇక్కడికి రాకుండా. కానీ నేను ఏం చేయాలి, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి, మనం ఎలా ముందరికి వెళ్ళాలి అనే కార్యక్రమంగా మనందరం కూర్చుని ఆలోచిద్దాం. కానీ మన బాధని, మన ఘోషని, నరేంద్ర వర్మకి టికెట్ రాలేదు అనేది మీకు నిజంగా మనసులో అందరికి అనిపిస్తే మాత్రం అది 10 మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం లేక కాదు, పార్టీని గెలిపించాలనే ఉద్దేశం నాకు ఎప్పటికి కూడా ఉంది. కానీ మన విలువల్ని కాపాడుకోవాలి, మనం చేసిన పనిని ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలి. దాని ద్వారా ఆ సీట్లు మారుస్తారేమో కూడా తెలియదు. ఈరోజు రేపట్లో ప్రయత్నం చేద్దాం. బాపట్లలో ఆధ్వర్యంలో అనేక మంది ఆయన అభిమానులు, ఇటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాపట్ల ఆందోళన దిగారు. ఈ తెలుగుదేశం పార్టీ అపరిచిత్వాన్ని ఆయన కోల్పోవడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు చాలా నిరసన వ్యక్తం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది నరేంద్ర బ్యాచ్ ధరించి ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడు వేగేశ్వర నరేంద్ర వర్మకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాపట్ల డ్రైవర్ బ్రిడ్జి నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తనకు అన్యాయం చేసిందని, చివరి నిమిషంలో తన పేరు రాకుండా ఖరారు చేయకుండా వేరే వ్యక్తి పేరుని ఖరారు చేసిన నిరసనగా ఇక్కడ వేగేశ్వర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే తీర్పు దిమ్మ తిరిగిపోవాలని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీపై పోటీ చేయాలంటే వెన్నులో వెనుక పుట్టేలా ఉండాలని ఎమ్మెల్సీ అనంతతీష్ ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారైన ఆయన తొలిసారిగా పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. 3 సార్లు ప్రాతినిధ్యం కోల్పోతూ వస్తున్న బాపట్ల నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా విజయాన్ని చేకూర్చేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్దులే పనిచేయాలని అన్నం సతీష్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు సరిగ్గా 22 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది. తెలుగుదేశం పార్టీ విజయానికి తాను ఏం చేస్తానో, ఎలా చేస్తానో ఎవరికీ చెప్పను, చేసి చూపిస్తా. నాతో పాటు కార్యకర్తలు నా ప్రణాళికలను అనుసరిస్తే చాలు. తెలుగుదేశం విజయం ఎలా ఉంటుందో నేనే చేసి చూపిస్తా అన్నారు. 25,000కు తగ్గకుండా ఈ నియోజకవర్గంలో మెజార్టీ తీసుకొచ్చి చంద్రబాబు కానుగ్గా అందజేస్తానని సతీష్ వెల్లడించారు. అరగంట ఆలోచన చేస్తూనే తన నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలుసని, అటువంటిది 22 రోజుల వ్యవధిలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చెప్పనవసరం లేదని అన్నారు. తెలుగుదేశం విజయంతో ప్రత్యర్థికి బాపట్లలో బాహుబలి సినిమా చూపిస్తానని అన్నం సతీష్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎవ్వరూ ఈ మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దని, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు. పార్టీ టికెట్ కేటాయించే విషయంలో అనేక మంది ఆశావాహులు నిరాశ చెందవచ్చు, ఇది సహజంగానే జరగవచ్చు. అయితే ఆయా వర్గాలకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన భరోసా ఇచ్చారని ఈ సందర్భంగా అన్నం సతీష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలి, బాపట్లలో తెలుగుదేశం గెలవాలి, ఇదే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలి, అంతిమంగా తెలుగుదేశం విజయఢంకా మోగించాలని అన్నం సతీష్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే అనంతవర్మ బాపట్ల పట్టణ, మండల, కర్లపాలెం, పిట్లవానిపాలెం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరు శ్రీనివాస్ రెడ్డి, నకల వెంకటస్వామి, గోకరాజ్ శ్రీధర్ వర్మ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, కర్లపాలెం జడ్పీటీసీ గుంపుల కన్నయ్య, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నిక పూర్తి చేసి కౌంటింగ్ అయ్యే వరకు కూడా నిద్ర లేకుండా చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒడుగు పుట్టించాం. అది చెప్పారు. మరలా 2019 ఎన్నికల్లో తిరిగి నేనే పోటీ చేస్తాను, ఈసారి చలిజలం పుట్టిస్తానని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రోజున ఈ గెలుపును ఆపేటువంటి శక్తి ఏ ఒక్కరికి లేదు, ఏ ఒక్కరి వల్ల కాదు అనేటువంటి కూడా నేను ఒకసారి మీకు చెప్పాను అంటే దాన్ని నేను 100 కోణాలు ఆలోచించి చెప్తా. నా సమర్థతను నేను నిరూపించుకోవాలి. పార్టీ పట్ల కానీ, కార్యకర్తలు కానీ, ప్రజల్లో కానీ, అధినాయకత్వంలో కానీ నా పట్ల విశ్వాసాన్ని నేను పెంచుకోవాలి. అప్పుడే నేను పోటీ చేయడానికి అర్హుడు అవుతా. నేను పోటీ చేస్తానంటే పోటీ చేస్తాను అనగానే అవకాశాలు రావు. అలా పోటీ చేయాలని నేను అనుకున్నాను అంటే అలా పోటీ చేయడానికి కావలసినటువంటి కష్టాన్ని, శ్రమని, పట్టుదలతో నేను నిరూపించుకోవాలి. ఒకటి నేను చేస్తాను అని ఏదైతే చెప్పానో దానికి సాధించాలంటే దానికి సంబంధించినటువంటి కష్టం, శ్రమ, ఆలోచన అనేక రకాలుగా చేస్తేనే మనం అనుకున్నది ఈవేళ నేను పోటీ చేస్తాను అన్నటువంటిది మాట ఈ రోజు నిజమైంది. ఈ లోపల అనేక చర్యలు జరిగినాయి. ఆ చర్యలన్నీ ఫలితమే ఈ రోజు 2019లో నేను పోటీ చేస్తాను అన్నటువంటిది రియాలిటీ. అంటే అది వాస్తవం. మరలా ఇంకోటి చెప్తా ఉన్నా, మే 23 జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ లో 25,000 పైచిలుకు మెజారిటీతో నేను మాత్రమే 25,000 మెజారిటీలో గెలుస్తున్నాను అని నేను చెప్తా ఉన్నా. అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ 11 వరకు నేను చేయవలసినటువంటి పనులు, క్రియలు, నాతో పాటు పని చేయవలసిన మీరందరూ అది చేస్తే మే 23లో ఈ రోజున మనం ఏదైతే కళలు కొన్నామో 25,000 మెజారిటీతో గెలవాలని ఆ రోజున మే 23వ తారీఖున అది వాస్తవం అవుతుంది. మనం ఊహించుకున్నది వాస్తవానికి మధ్య ఎన్ని రోజులు ఉన్నాయి? 23 రోజులు ఉన్నాయి. 2014లో మనం ఏదైతే నామినేషన్ వేశామో ఆ జనాన్ని, ఆ ప్రవాహాన్ని, ఆ ముఖాల్లో వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క ఆనందాన్ని చూసిన తర్వాత చాలా మార్పు వచ్చేసేసింది నియోజకవర్గ స్థాయిలో. అందుకే మనకు 67,000 ఓట్లు వచ్చినాయి. ఈ రోజు నేను మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈ నెల 22వ తారీఖున మనం వేయబోయేటువంటి నామినేషన్కి అంతకు మించినటువంటి జనం, 50,000 జనాన్ని గత సంవత్సరం 40,000 2014లో 2019లో 50,000 మందికి 5 సంవత్సరాలు తర్వాత నామినేషన్ వేస్తా ఉన్నాం. జనాభా పెరిగింది, కార్యకర్తలు పెరిగారు, ప్రజల్లో మన పట్ల విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా 50,000 మంది జనంతో 27-28 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర అక్కడి నుంచి ఇక్కడ దాకా అవసరమైతే నడిచిన అవుతాం, బైకులు వెళ్తాం. కానీ అందరు కార్యకర్తలకు, మన నాయకులకి, ప్రజలకి కనపడాలి. అల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉదయం 22వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆ యొక్క దేవాలయం నుంచి బయలుదేరితే అల్లూరు, అలకాపురం, కాజీపాలెం, గోకరాజువారిపాలెం, పిట్లవారిపాలెం, చందోలు మీదుగా భవనవారిపాలెం, తిమ్మారెడ్డివారిపాలెం, దిండువారిపాలెం, యాదల మీదుగా కర్లపాలెం, అక్కడి నుంచి నందిరాజుతో కొండగొడ్లవారిపాలెం మీదుగా బాపట్ల పట్టణానికి వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో
1:53కి అక్షరాల మనం నామినేషన్ వేయిస్తా ఉన్నాం. ఆ నామినేషన్కి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 59 గ్రామ పంచాయతీల నుంచి 34 వార్డుల నుంచి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ స్వచ్ఛందంగా మీరు ఆ యొక్క నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును నాకు తెలియజేయవలసిందిగా నామినేషన్ కార్యక్రమాన్ని ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబంగా, తెలుగుదేశం పార్టీ ఒక పండుగలాగా ఆ కార్యక్రమాన్ని జరుపుకునే విధంగా చేయాలని ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలని, విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ. బాపట్లలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో 93వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మన వేదాంతం యొక్క సారాన్ని, వేదాల యొక్క సారాన్ని భగవంతుడు 5 మాటల్లో చెప్తున్నాడు. 1 మత్కర్మ కృత్, వర్క్ ఫర్ గాడ్. మీరు చేసే పని వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మాతృదేవతలు ఇంటి పనులు, వంట పనులు చేసుకోవచ్చు. ప్రతి పనిని భగవంతుని సేవగా భావించి, భగవంతుని తపస్సుగా భావించి చక్కగా చేసుకున్నట్లయితే ఆ భగవదనుగ్రహం మనపైన కుంభరుషులాగా కురిసి సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి, నేను ఈ ప్రపంచం అంతా కూడా దైవ స్వరూపం అని ప్రశాంతమైనటువంటి జీవితం లభించి వారు ఇక్కడ సుఖంగా హాయిగా ఉంటారు. మరణ అనంతరం భగవంతుల్లో లీనమైపోతారు. దిస్ ఈజ్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మానవత్వానికి ధీరత్వం అని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి. మీరే నాకు అండ, మీ ఆశీస్సులు కావాలి, తెలుగుదేశం గెలవాలి, కలిసికట్టుగా పార్టీని గెలిపిద్దామని ఎమ్మెల్సీ అనంత సతీష్ కోరారు. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారైన అన్నం సతీష్ పార్టీ ముఖ్య నాయకుల్ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పెంచానండి కండ, ఆ కండల్లోనే గుండె, మీరే నాకు అండ, మీరంతా చల్లంగుండ, ఆ ఏగాడైనా మాగాడైనా ఎంతో కొంత ఉండాలండి. బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారైన అన్నం సతీష్ కు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలిపారు. పార్టీ అభ్యర్థిగా ఖరారైన అన్నం సతీష్ ముందుగా తనకు గురువుతో సమానులైన ముప్పలనేని శేషగిరిరావును కలిశారు. అక్కడ ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి గాద వెంకటరెడ్డిని కలిశారు. పార్టీ విజయానికి సహకారాన్ని అందించాలని కోరారు. ఇదే సందర్భంగా అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మను కలిశారు. మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మతో కలిసి గంటకు పైగా వేగేసిన అన్నం సతీష్లు మాట్లాడుకున్నారు. పెంచానండి కండ, ఆ కండల్లోనే గుండె, మీరే నాకు అండ, మీరంతా చల్లంగుండ, ఆ ఏగాడైనా మాగాడైనా ఎంతో కొంత ఉండాలండి. బాపట్ల అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. శ్రీ బండపూడి సీతారామ తోటలో ఏచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ దేవస్థానంలో ఇలా బ్రహ్మోత్సవాలు మొదలైనవి. బ్రహ్మోత్సవాలంటే తిరుపతి గుర్తొస్తుంది. అట్లానే శాస్త్రోక్తంగా మంత్ర ఉచ్చారణతోటి ఈ బ్రహ్మోత్సవాలు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. మరి అలా మొట్టమొదట గో పూజ, తర్వాత తులసి పూజ, తర్వాత 108 గజాలతోటి స్వామివారికి బ్రహ్మాండమైన అభిషేకం జరిగింది. అలా మరి అభిషేకం అనేది కూడా రోజు కళ్యాణంతో జరుగుతుంది. అట్లానే మరి యొక్క కార్యక్రమానికి భక్తులు మొత్తం పాల్గొని మరి రోజు జరిగే కార్యక్రమానికి రేపు సామూహిక జరుగుతుంది. ఎల్లుండి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఎల్లుండి అవతల స్వామివారికి పుష్పాభం జరుగుతుంది. మరి అన్నదాన కార్యం జరుగుతుంది. సుమారు 200 మందికి మరి కార్యం జరుగుతుంది. మరి కార్యక్రమం మొత్తం కూడా మన బండపూడి సుబ్బారావు గారు ఉపదాతగా మరి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. మరి ప్రతి భక్తులు కూడా ఈ దేవాలయానికి, ఈ గుడి మనది, ఈ కార్యక్రమం అనేది మనస్ఫూర్తిగా దేవస్థానం వారు ఆహ్వానిస్తారు. మరి కార్యక్రమం అందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని, మరి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని, వైభోగాన్ని చూసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రతి ఒక్కరు కూడా భక్తులకి మనస్ఫూర్తిగా తెలియజేయడం అనేది ఈ కమిటీ ద్వారా అందరూ కూడా తెలిసారా పిలవలేదని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మీ వంతు సహాయం మీరు అందించి స్వామివారి కార్యక్రమంలో 10 రోజులు నిత్యం జరిగే కార్యక్రమంలో
అన్ని కార్యక్రమాలు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధానాంశాలు మరొకసారి. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టాలి. తెలుగుదేశాన్ని ఢీకొట్టాలంటే భయపడాలి. 25,000 మెజార్టీతో గెలుస్తా ఎమ్మెల్సీ అన్నం సతీష్ వెల్లడి. చివరి నిమిషంలో తెలుగుదేశం మాట తప్పింది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలి? వేగేసిన ఆవేదన, అభిమానుల నిరసన. తెలుగుదేశందే ఘనత, మా ప్రభుత్వానిదే భవిత. యాక్ట్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ అన్నం సతీష్. బాపట్లలో 3 రోజుల పాటు శ్రీ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఆశీర్వదించండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. ముప్పంలేని గాదే వేగేశ్వరను కలిసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.